వచ్చి మనము శ్రీ సత్యసాయి డిస్టిక్లో ధర్మవరం అనే ఏరియాలో గరడాంపల్లి అనే విలేజ్లో బోర్ ఫామ్ చూస్తున్నాము. ఇది టోటల్ వచ్చి 4 ఎకరాలండి. కొన్న రైతు పేరు వచ్చి చెన్నారెడ్డి. ఆల్రెడీ గతంలో 8 బోర్లు వేసి ఫెయిల్యూర్ అయినాడు. ఏ బోర్లో కనుక చుక్క వాటర్ లేదు. వాటర్ లేని వల్ల కంది పెట్టాడు. ఇక్కడ చూడండి కంది ఉంది. ఇక్కడ మనం మంచిగా సర్వే చేసి 2 పాయింట్లు ఇచ్చామండి. ఆ 2 పాయింట్లో బెస్ట్ పాయింట్ ఏది ఇచ్చాము. ఇక్కడ ఎన్ని ఇంచులు వాటర్ పడతాయి ఏమనేది ఈ ఫుల్ వీడియో మీరు చూడండి. ఇక్కడ 8 బోర్లు ఫెయిల్యూర్ అయిన తర్వాత నేను పాయింట్ ఇచ్చాను. ఇక్కడ మంచిగా వాటర్ పడినాయి. ఇక్కడ నేను 2 పద్ధతులతో చూస్తాను. ఒకటి జర్మన్ టెక్నాలజీ, ఇంకొకటి కొబ్బరికాయ. అంటే సైంటిఫిక్ మెథడ్ అండ్ ట్రెడిషనల్ మెథడ్తో బోర్ పాయింట్ చూస్తున్నాను. ఇక్కడ లేయర్స్ వచ్చి మొత్తం 4 లేయర్స్ ఉన్నాయి. అంటే 4 గ్యాప్లు ఉన్నాయి. నేను చెప్పి 200 లోపల గ్యాప్లు వస్తాయని చెప్పాను. నేను టోటల్గా డెప్త్ 800 ఏమని చెప్పాను. వీళ్ళు ఎంత డెప్త్ వేసారు, ఎన్ని ఇంచులు వాటర్ వచ్చినాయి, ఎలా ఏమనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా నేను చెప్తాను, వినండి. ఇక్కడ మంచిగా వాటర్ వస్తున్నాయండి. ఇక్కడ 30లో వాటర్ స్టార్ట్ అయినాయి, 180లో వాటర్ స్టార్ట్ అయినాయి, 260లో వాటర్ స్టార్ట్ అయినాయి. ఓవరాల్గా డెప్త్ వచ్చి 600 అంటే 600 అడుగుల డెప్త్ వేసారండి. ఇక్కడ మంచిగా వాటర్ పడినాయండి. ఇక్కడ 2 ఇంచులు ఫుల్ వస్తున్నాయి. అక్కడికి మంచిగా ఫార్మేషన్ ఉంది. ఇక్కడ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మన యూట్యూబ్ ఛానల్ వచ్చి కేవీ బోర్ పాయింట్, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి బోర్ పాయింట్ కేవీ అండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓవరాల్గా 3 గ్యాప్లు పడినాయి అంతే. ఒకటి 30లో వచ్చింది, ఒకటి 180లో వచ్చింది, 260లో వచ్చింది. 3 గ్యాప్స్ మాత్రం పడినాయి. ఇంకొక గ్యాప్ ఉంది. ఆ ఒక గ్యాప్ పడండి 3 ఇంచుల వరకు వాటర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది.